హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ మాదాల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నది మామీ మేకోవర్. అసలు ఈ మామీ మేకోవర్ అంటే ఏంటి, దేనికోసం చేస్తారు, ఎట్లా ఉంటుంది సార్? మామీ మేకోవర్ వచ్చింది, డాడీ మేకోవర్ వచ్చింది. డాడీ మేకోవర్ కూడా వచ్చింది. అంతే కదా, ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత మదర్ లాగానే ఫాదర్ కూడా కొంచెం ఫిట్ గా కనిపించాలనుకుంటాం. ప్రెగ్నెన్సీలో ఇప్పుడు ఓన్లీ మదర్ తిని కొంచెం పాపం ఆవిడ హార్మోన్స్ వల్ల అవటమే కదా, వాళ్ళతో పాటు ఫాదర్ కూడా మదర్ తో పాటు కూర్చుని తిని ఆ క్రేవింగ్స్ అన్ని చూసి ఫాదర్స్ కూడా లావుతుంది. సో ఫాదర్స్ కూడా వచ్చి చేయించుకుంటున్నారు. ఎందుకు అన్ని మదర్స్ కైనా మాకు కూడా ఫిట్ గా ఉండాలని. సో మామీ మేకోవర్ అంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ ముందు ఎలా ఉన్నారో, సో ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చే చేంజెస్ అన్నిటిని ప్రెగ్నెన్సీ ముందు ఎలా ఉన్నారో అలా చేయటాన్ని మామీ మేకోవర్ అంటారండి. ఓకే సార్. సో ఈ మామీ మేకోవర్ లో ఏమేమి వస్తాయని అడగొచ్చు. ప్రెగ్నెన్సీలో ఏమేమి చేంజెస్ వస్తాయి? ఫస్ట్ పైనుంచి హెడ్ నుంచి టో దాకా వస్తే తల జుట్టు రాలిపోతుంది. హార్మోన్స్ వల్ల, ఫీడింగ్ వల్ల, డెఫిషియన్సీస్ వల్ల, ఫిజికల్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, జుట్టు రాలిపోతే హెయిర్ ఫాల్ మేనేజ్మెంట్ వస్తుంది. నెక్స్ట్ కమింగ్ డౌన్ ఫేస్ పిగ్మెంటేషన్ వస్తుంది. సో పిగ్మెంటేషన్ తగ్గించడానికి ఫేస్ లైటనింగ్ ప్రొసీజర్స్ వస్తాయి. అన్వాంటెడ్ హెయిర్ పెరుగుతుంది ఒక్కొక్కసారి, అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్. అక్కడి నుంచి కిందకు వస్తే కొంచెం బ్రెస్ట్ చేంజెస్. మెయిన్ ప్రెగ్నెన్సీలో వచ్చే చేంజెస్ ఏంటంటే టమ్మీ అండ్ బ్రెస్ట్ పెరుగుతాయి. టమ్మీ ఎందుకు అంటే బేబీని క్యారీ చేస్తారు కాబట్టి మజిల్స్ అన్ని వీక్ అయిపోవటం, స్కిన్ అంతా కిందకి సాగ్ అయిపోవటం, మీకు స్ట్రెచ్ మార్క్స్ రావటం, ఇవన్నీ టమ్మీలో వచ్చే చేంజెస్. బ్రెస్ట్ లో వచ్చే చేంజెస్ అంటే ఫీడింగ్ ఇవ్వటం వల్ల కొంతమందికి అబ్నార్మల్ గా హ్యూజ్ గా సైజ్ పెరిగిపోతుంది. కొంతమందికి ఎంటీ అయిపోయి బెలూన్ లో కనుక ఎయిర్ తీసేస్తే అలా ఎంటీ అయిపోతాయి, అలా సాగీగా అలా కిందకి జారిపోయి ఉంటాయి, షేప్ అవుట్ అయిపోతాయి. ఫీడింగ్ ఇవ్వకపోతే ఈ చేంజెస్ రావా అంటే ప్రెగ్నెన్సీ వల్లే చేంజెస్ వస్తాయండి. ఫీడింగ్ లో కొంచెం పెరుగుతాయి, అంతేగాని ఫీడింగ్ ఇవ్వకపోతే నా బ్రెస్ట్ షేప్ బాగుంటుంది అని చెప్పి ఫీడింగ్ ఇవ్వటం ఆపకూడదు. ఫీడింగ్ ఇచ్చినా ఇవ్వకపోయినా బ్రెస్ట్ చేంజెస్ అయితే వస్తాయండి. ఫీడింగ్ ఇస్తేనే బ్రెస్ట్ చేంజెస్ వస్తాయి అని చెప్పి మనం ఆపేయటం కరెక్ట్ కాదు, ఎలాగూ చేంజ్ అవుతుంది. సో సాగి అయిపోతాయి, సైజ్ పెరిగిపోతుంది, ఇందాక చెప్పుకున్నట్టు మనం. సో దానికి ఏం చేస్తాం? సో హ్యూజ్గా పెరిగిపోతే రిడక్షన్ మ్యామోప్లాస్టీ అని చెప్పి మళ్ళీ నీట్గా పైకి షేప్ తీసుకొచ్చి బ్రెస్ట్ లిఫ్ట్ చేసి నీట్గా వాల్యూమ్ రెడ్యూస్ చేస్తాం, లిఫ్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి ఎంటీ అయిపోతే ఏంటి అంటే, ఎంటీ అయిపోతే ఫ్యాట్ గ్రాఫ్టింగ్ చేసి దాన్ని మళ్ళీ వాల్యూమ్ పెంచవచ్చు, లేదు అంటే బ్రెస్ట్ ఇంప్లాంట్ పెట్టి వాల్యూమ్ పెంచవచ్చు, ఎక్సెసివ్ స్కిన్ మళ్ళీ టైట్ చేసుకోవచ్చు. సో బ్రెస్ట్ లో ఈ ప్రొసీజర్స్ చేసుకోవచ్చు. ఈ కాకుండా చేతులు లావ్ అవుతాయి కొంతమందికి. అవును సార్. చేతులు అవైతే చేతులు ఒక్కదానికి లైపోసెక్షన్ చేసుకోవచ్చు. కమింగ్ టు టమ్మీ, ఇందాక నేను అన్నట్టు ఏదైతే ఎక్కువ స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయో స్ట్రెచ్ మార్క్స్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ టమ్మీ కిందకి సాగ్ అయిపోతే, లావుగా అయిపోయి సాగ్ అయిపోతే దాన్ని టమ్మీ టక్ అని చేయొచ్చు, లేదంటే ఒట్టి లైపోసెక్షన్ చేయొచ్చు. వెనకాల నడుము లావ్ అవుతుంది, దానికి లవ్ హ్యాండిల్స్ అంటాం. లవ్ హ్యాండిల్స్, దాని పేరు లవ్ హ్యాండిల్స్ అంటాం. అంటే మీకు ఇష్టం, ఎవరికన్నా ఇష్టంగా ప్రేమగా ఎవరికన్నా ఇష్టం వస్తే నడుము మీద ఇలా చేస్తాం కదా, అందుకే లవ్ హ్యాండిల్స్ అని చెప్తాం దాన్ని. మనం నార్మల్ వాడుక భాషలో టైర్లు పెరిగిపోయినాయి, నడ్డి పెరిగింది ఇట్లా మాట్లాడుకుంటా ఉంటాం. సో దానికి లైపోసెక్షన్ చేసుకోవచ్చు. సో 360 degrees లైపోసెక్షన్ అంటాం. అంటే చుట్టూ లైపోసెక్షన్ చేసుకుని చక్కగా టమ్మీ టక్ చేసుకుంటాం. సో ఇదొకటి చేసుకుంటాం. నెక్స్ట్ కమింగ్ డౌన్, కొంతమందికి నడుము దగ్గర, థైస్ దగ్గర లావ్ అయిపోద్ది బాగా ప్రెగ్నెన్సీలో, అది మనం లైపోసెక్షన్ చేసుకోవచ్చు. కమింగ్ టు వెజైనా, సో నార్మల్ డెలివరీ చేసినప్పుడు బాడీ విల్ ప్రిపేర్. సో చిన్న ఒక ఫింగర్ 2 fingers పట్టే వెజనల్ ఓపెనింగ్ లో నుంచి ఒక ఫుల్ బేబీ బయటికి రావాలంటే ఎనీ టైం స్ట్రెచ్ అయితే వస్తుంది. ఎనీ టైం స్ట్రెచ్ అయినా కొంతవరకు వెనక్కి మళ్ళీ వెళ్తుంది, కానీ మొత్తం క్లోజ్ అవ్వదు. సో ఏంటంటే మనకి ఆ వెజనల్ టైటనింగ్ ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. సో వెజనోప్లాస్టీ అని చేస్తాం. అది కూడా కాకుండా ఎపిసియాటమీ అని చేస్తారు. అంటే బేబీ బయటికి రావడానికి సైజ్ సరిపోకపోతే వెజనల్ ఓపెనింగ్ కట్ చేస్తారు, స్టిచెస్ పడతాయి. ఆ స్టిచెస్ పడిన చోట సరిగ్గా హీల్ అవ్వకపోవటం, లేదు అంటే ఇంకా అలాగే సాగీగా ఉంటాం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇవన్నీ మనం అడ్రస్ చేయొచ్చు. ఇంకా కిందకు వస్తే కాళ్ళ మీద హెయిర్, అన్వాంటెడ్ హెయిర్ పెరిగిపోవటం, ఇవన్నీ దాన్ని కూడా హెయిర్ రిమూవల్ చేసుకోవచ్చు. ఇవన్నీ అందరికీ అవసరమా అంటే అన్ని అందరికీ అవసరం కాదు. ఎవరికి ఏం అవసరం అదే చేయటాన్ని మామీ మేకోవర్ అంటారు. ఇవన్నీ ఎక్కువ కాస్ట్ కూడా ఏమి ఉండవండి, చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే ఉంటాయి. అసలు కాస్మెటిక్ అంటేనే కాస్ట్లీ అనుకుంటూ ఉంటారు. కాస్మెటిక్ అంటేనే కాస్ట్లీ అంటే ఏంటంటేనండి, ఇప్పుడు మన హార్ట్ అటాక్ వచ్చింది, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాకని ఆలోచించాం, ప్రాణం పోతుంది కాబట్టి.
బ్రెయిన్ తలకేమైనా దెబ్బ తగిలింది ఆలోచించాం, అందం కోసం చేయించుకుంటాకి వెళ్తున్నాం అనేసరికి ఏమవుద్దంటే అమ్మో ఇంత ఖర్చు అవసరమా అన్న థాట్ వస్తుంది. బట్ ఎక్కువ ఛార్జ్ చేసే సర్జన్స్ ఉన్నారు, రీజనబుల్ గా ఛార్జ్ చేసే సర్జన్స్ కూడా ఉన్నారండి. అఫోర్డబుల్ ప్రైజెస్ లోనే అవుతాయండి. ఇదేమి లక్షలు ఖర్చు అయిపోతే అమ్మో మనం చేయించుకో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా చేయించుకునే అఫోర్డబిలిటీలోనే ఉంటాయండి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. ఓకే, అంటే మామీ మేకవర్ చెప్పారు, మరి డాడీలు ఏం చేయించుకుంటారు సార్? డాడీ మేకవర్ అంటే అదే కదా, ప్రెగ్నెన్సీలో మదర్స్ క్రేవింగ్స్ వస్తాయి, వాళ్ళతో పాటు ఫాదర్స్ కూడా కూర్చొని తింటా ఉంటారు, టమ్మీ పెరుగుతుంది, చక్కగా పొట్ట పెరిగిపోద్ది, వెనకాల నడుము దగ్గర వెనకాల నేను చెప్పినట్టు వెనకాల లవ్ హ్యాండిల్స్ పెరిగిపోతా ఉంటాయి, లైపోసెక్షన్ చేయించుకోవచ్చు. లేదు నాకు ఒక అబ్బాయి పుట్టాడు, లేకపోతే నాకు ఒక అమ్మాయి పుట్టింది, పాప పుట్టిందో, వాళ్ళకి ముందు నేను ఫిట్ గా ఉండాలి, అందంగా ఉండాలి, నీట్ గా ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా చేయించుకోవచ్చు. జస్ట్ రీజన్ ఫర్ గెటింగ్ థింగ్స్ డన్ అంతే. లైపోసెక్షన్ వల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా సార్? లైపోసెక్షన్ వల్ల ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి, జాగ్రత్తగా చేస్తే ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంటే టైం పీరియడ్ ఎంత పడుతుంది సార్? మామూలుగా లైపోసెక్షన్ చేయడానికి డిపెండ్స్ ఆన్ ద పార్ట్ అండి. చేతులు అయితే ఒక 1 hour లో చేసేయచ్చు. అంతే. నెక్స్ట్ చెస్ట్ అయితే, అదే మేల్స్ లో చెస్ట్ అయితే గనక ఒక 1/2 hour to 45 minutes లో అయిపోతుంది గైనకోమాస్టియా. టమ్మీ అయితే ఒక 1.5 to 2 hours పడుతుంది. 360 degree లైపోసెక్షన్ మొత్తం చుట్టూ చేయాలంటే ఒక 3 hours పడుతుంది. డిపెండ్స్ ఆన్ ద పార్ట్. అంటే ఒకసారి చేయించుకుంటే సరిపోతుందా, సిట్టింగ్స్ లాగా ఏమన్నా? ఒక్కసారి చేయించుకుంటే ఒక పార్ట్కి ఒక్కసారి సరిపోతుంది. ఒక చేసిన పార్ట్కి మళ్ళీ చేయాల్సిన పని ఉండదు. సపోజ్ పొట్ట ఉంది, నీట్ గా ఒకసారి చేస్తే సెకండ్ సిట్టింగ్ థర్డ్ సిట్టింగ్ అవసరాలు పడవు. ఓకే. అలా అని అన్ని పార్ట్లు గెలికి కొంచెం చేయించేసుకుంటే సాటిస్ఫై లేకపోతే మళ్ళీ సెకండ్ టైంకి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని యూజువల్ గా మేమేం చెప్తామంటే టార్గెట్ 1 part at one time. అంతే. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ.